హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి మీరు ఆల్రెడీ thumbnail లో చూస్తూ ఉంటారు. ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి ఒకటే పిఆర్ ఏంటి భయ్యా అని అనొచ్చు. బట్ ఇది నిజం. దీన్ని డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇదంతా వీడియో విన్న తర్వాత మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతే మొత్తం మనకి పిఆర్స్ అనేది ఒక్కొక్కరికొకరు ఉంటారు. నేను చాలా సీజన్లు చూసా. 1 చూసా, 2 చూసా, 3 చూసా, 4 చూసా, 5 చూసా, 6 చూసా, 7 చూసా, ఈవెన్ ఓటీటీ సీజన్ 1 కూడా చూసా. ఈ సీజన్ ఏంటి భయ్యా, సీజన్ 8 ఇంత ఘోరంగా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి సోది సుత్తి ఎపిసోడ్ ఏమీ లేదు, సీజన్ ఏమీ లేదు అనుకుంటే వైల్డ్ కార్డులను తెచ్చారు. జబ్బన్ రాకెట్ అంటించినట్టు అంటించారు. అది హైప్ మామూలుగా పోలేదు. నేను చెప్తున్నా కదా ఎట్లా పోయిందంటే సూపర్ హైలైట్. ఎంటర్టైన్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలే. ఏదైతే టాపిక్ వైరల్ అవుతుంది, ఏదైతే టాపిక్ విషయంలోనే ఓట్లు పడుతున్నాయి, ఏదైతే టాపిక్ విషయంలోనే మనకి ఇదంతా మోసం జరుగుతూ ఉన్నది, ఆ టాపిక్ గురించే మాట్లాడుతున్నా. ముగ్గురికి ఒకటే పిఆర్ ఎవరు భయ్యా, ఏంటి భయ్యా వాళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తం చూస్తే అర్థమవుతుంది. మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే పిఆర్ అనేవాడు ముగ్గురు కాదు నలుగురికి కూడా పనిచేస్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూస్తూ ఉన్నందుకు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మొత్తం అయ్యా నామినేషన్లో ఇద్దరే విన్నర్ క్వాలిటీలో ఇద్దరు ఉన్నారు. విన్నర్ రేస్లో ఒకటి గౌతమ్, ఒకటి నిఖిల్. వీళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతూ ఉంది. బట్ గౌతమ్కే కొంచెం ఎక్కువ ఉన్నట్టు చూపిస్తూ ఉన్నారు. యూట్యూబ్ పోల్స్ కానీ వీళ్ళంతా చూపిస్తూ ఉన్నారు కదా. బట్ దాని నిజమేంది, నిజాలేంది అన్నీ మేము ముందుకు తీసుకొని వచ్చాను. వెయిట్ చేయండి, చెప్తాను. ఇక్కడ నిఖిల్కి సంబంధించిన పిఆర్ ఎవరైతే ఉన్నారో ఎంత స్మార్ట్ వర్క్ అంటే, ఎంత ఎలివేషన్ అంటే మామూలు కాదు. పెద్ద ప్లాన్లు ఎవరు ఆలోచించుండరు కూడా. అంత పెద్ద ప్లాన్ ఏంటి అంటే వీళ్ళు ఏదైతే కే బ్యాచ్ ఉన్నారో, ఏదైతే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారో, ఏదైతే ఒక టీం లాగా ఫామ్ అయ్యారో వీళ్ళంతా లోపల టీమే కాదు. ఈ టీంకి అంతా ఒకటే హెడ్, ఒకటే పిఆర్ అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. వీళ్ళందరికీ పిఆర్ కలిసి ఒకటే. ఎట్లా అంటారా? విష్ణుప్రియకి పిఆర్ పనిచేస్తుంది, నిఖిల్ పిఆర్సే. పృథ్వీకి పనిచేస్తుంది, నిఖిల్ పిఆర్సే. ప్రేరణకి పనిచేస్తుంది, నిఖిల్ పిఆర్సే. మొత్తం అంటే మళ్ళీ మొత్తానికి కాదు. దాంట్లో 30% 40% నిఖిల్ పిఆర్ షేర్ ఉంది. విష్ణుప్రియకి, ప్రేరణకి ప్లస్ ఈ పృథ్వీకి సంబంధించిన ఓట్లలో నిఖిల్ పిఆర్ షేర్ ఉంది. ఎందుకు షేర్ అంటే ఇప్పుడు ఫినాలే వీక్లో చిన్నగా అందరూ ఎలిమినేట్ అవుతా వస్తారు. దాంట్లో పృథ్వీ ఎలిమినేట్ అయినా నిఖిల్కే బెనిఫిట్, విష్ణుప్రియ ఎలిమినేట్ అయినా నిఖిల్కే బెనిఫిట్, ప్రేరణ ఎలిమినేట్ అయినా నిఖిల్కే బెనిఫిట్. ఇది ఎందుకు బెనిఫిట్ అంటే వీళ్ళ నలుగురికి కలిపి మ్యాక్సిమం ఆ ముగ్గురికి చూసుకుంటే 40% షేర్ మొత్తం నిఖిల్ పిఆర్స్దే ఉంది. కన్నడ నుంచి 25% షేర్ ఉంది. ఈ షేర్ని అంతా ఫైనల్లో యూజ్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఒకనొక టైంలో ఎలిమినేట్ అవుతా పోతా ఉంటే బయటికి వెళ్తే నిఖిల్కి ఆ షేర్ అనేది వీళ్ళు వేసిన షేర్ అట్లనే ఉంటుంది. పర్సనల్గా వాళ్ళ షేర్ ఉంటుంది కదా. పృథ్వీకి పర్సనల్ షేర్ ఉంటుంది, విష్ణుప్రియకే పర్సనల్ షేర్ ఉంటుంది, ప్రేరణకే పర్సనల్ షేర్ ఉంటుంది. ఈ పర్సనల్ షేర్ అంతా కలుపుకొని వీళ్ళు ఏం చేద్దామని ప్లాన్ చేస్తారంటే ప్రేరణ ఎలిమినేట్ అయితే ప్రేరణ షేర్ మొత్తం నిఖిల్కి వస్తుంది, పృథ్వీ ఎలిమినేట్ అయితే పృథ్వీ షేర్ అంతా నిఖిల్కి వస్తుంది, విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే విష్ణుప్రియ షేర్ అంతా నిఖిల్కి వస్తుంది. ఇది ప్లాన్, బిగ్గెస్ట్ ప్లాన్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 అంటే ఇది సంగతి అనమాట. ఎందుకు రాబోయే యూట్యూబ్లో ఇన్ని పోల్స్ ఎక్కువ చూపిస్తూ ఉంది, ఇంత చూపిస్తూ ఉంది, అంత చూపిస్తూ ఉంది అంటే ఇది ప్లాన్. ఒకసారి అదే పోల్స్ ఎవరైతే యూట్యూబర్లు పెడతా ఉన్నారో ఓన్లీ గౌతమ్ నిఖిల్ అని ఒకసారి మీరు కామెంట్లో అడగండి. ఆదిరెడ్డిని కానీ, గీతురాల్ని కానీ, మై తెలుగు రివర్స్ కానీ కొందరు ఎవరైతే నిఖిల్ ఎక్కువ చూపిస్తూ ఉన్నాయో అందులో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ పెట్టమనండి. ఓకే, ఈ 5 మంది పేర్లు పెట్టి అప్పుడు పోల్స్ ఏమని చెప్పండి, మీకే తేడా తెలుస్తుంది. నిఖిల్, గౌతమ్ ఉన్నప్పుడు ఒక విధంగా ఎట్లుంది, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, గౌతమ్ వీళ్ళు 5 మంది పెట్టమనండి, ఏ విధంగా వస్తుందని మీకే అర్థమవుతుంది పోల్స్. ఇది మీ అందరు అడగాలి, క్వశ్చన్ మీ వాయిస్ రైస్ చేయాలి. అప్పుడే తెలుస్తుంది నిజాలు ఏంటి అనేది. ఇంత డట్టిగా ఆలోచించి ప్లాన్ వేశారంటే మామూలు ప్లాన్ కాదు. ఆల్రెడీ ఓట్స్ ఫౌల్, లోపల ఫౌల్ గేమే, బయట ఫౌల్ ఓట్స్ ఫౌలే, గేము ఫౌలే. ఏ విధంగా నిన్న కూడా ఎపిసోడ్లో గౌతమ్ బ్లాక్ ఇది వద్దనుకున్న వాళ్ళు చెయ్యొద్దని అంటే నిఖిల్ ఎత్తితే నెగిటివ్ అవుతాం,
ఎత్తకపోతే మళ్ళీ నటించనా అంటారు. ఎత్తాలనా వద్దా, ఎత్తాలనా వద్దా, ఎత్తాలనా అన్న ఎట్ట దొరుకుతాడంటే అదేదో సినిమాలో ఉంది బ్రహ్మానందం, గంట కొట్టేయాలంటే ఇట్లా, గంట కొట్టాలంటే ఇట్లా. అది సంగతి. మొత్తానికి అన్నది ప్లాను, నిఖిల్ అన్న ప్లాను, నిఖిల్ అన్న పిఆర్ ప్లాను. నలుగురికి పిఆర్ ఒకటే అంటే నేను షాక్ అయ్యా. సరే దానికి ప్రూఫ్ ఏంది, నువ్వెట్టో చెప్తావు, నువ్వు మస్తు చెప్తావు, గాలి మాటలు చెప్తావు, నీకు మస్తు టాలెంట్ ఉంది, బాగా మాట్లాడుతున్నావు, నువ్వు గౌతమ్ పిఆర్ అంట కదా, అదంట కదా, ఇదంట కదా అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కొందరు ఎలా మాట్లాడతారంటే గౌతమ్ అంత ఇచ్చాడు ఇంత ఇచ్చాడు అని చెప్పేసి ఆయన క్లిప్ను కట్ చేసుకొని ఎవరన్నా ఊకే జస్ట్ దాన్ని ఏదో సిల్లిగా చెప్పనీకి పోయినప్పుడు ఆయన కట్ చేసుకొని ట్రోల్స్, వీడు గౌతమ్ పిఆర్ అంట కదా, వీడు గౌతమ్ పిఆర్ అంట కదా అని. అసలు పిఆర్గా పనిచేస్తా ఉన్నది నిఖిల్ పిఆర్స్ ఆ నలుగురు కలిపి ఒకరు. ఆ నిజం ఏంటంటే విష్ణుప్రియ పోస్టుల కింద నిఖిల్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, పృథ్వీ పోల్స్ కింద నిఖిల్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, ప్రేరణ పోస్టుల కింద కూడా నిఖిల్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఎందుకు పెడతారు? ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ నిఖిల్కి ఎందుకు పెడతారు? పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ నిఖిల్ ఎందుకు పెడతారు? విష్ణుప్రియ ఫ్యామిలీ వాళ్ళవి ఫ్యామిలీ వాళ్ళు నిఖిల్ హ్యాష్ ట్యాగ్లు ఎందుకు పెడతారు? మీరే చెప్పండి. ఇక్కడికి మొత్తానికి వాళ్ళ ముగ్గురు ఎలిమినేట్ అవుతా వస్తూ ఉంటే నిఖిల్కి ఫైనల్ వీక్లో ఓట్ షేర్ దొరుకుతుంది. ఎవరైతే దానికి ఈక్వల్గా ఉండి ఎక్కువ ఉన్న పర్సన్ గౌతమ్ ఉన్నారో అతనికి ఓట్ షేర్ తగ్గే ఛాన్స్ ఉన్నది. ఎందుకు అంటే వీళ్ళ నలుగురు ఓట్లు కలిపితే ఒక పర్సన్ మీద నో ఛాన్స్, అది గెలవలేరు, ఎవరైనా గెలవలేరు. ఒక పర్సన్ నలుగురితో గెలవాలంటే ఏ విధంగా అవుతుంది? ఫినాలే వీక్లో నలుగురు ఓట్లు అనుకుంటే నలుగురు కూడా కాదు, మళ్ళీ బయట నుంచి యశ్మిది పడుతుంది, అభయ్ పడుతుంది, నైనికాయ పడుతుంది, ఎంతమంది పడుతుంది. అసలు ఆ సింగిల్ పర్సన్ గేమ్ ఆడుతున్నాడా, వీళ్ళందరూ కలిసి ఒకరి మీద గేమ్ ఆడుతున్నాడు? నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు గ్రూప్ ఎవరు 8 మంది 9 మంది ఓట్ల కలిపి ఒకరికా, లేకపోతే సింగిల్ బాయ్ సోలో బాయ్ గౌతమ్ ఒక్క ఓట్ల పోటీనా? ఎవరిది పోటీ? 9 మంది పోటీనా, సింగిల్ పర్సన్ది పోటీనా? అంతమంది కలిపి కూడా అక్కడికి గౌతమ్కి 2-3% మాత్రమే తేడా ఉంది. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఓన్లీ నిఖిల్ ఓట్సే పడి ఉండింటే అసలు గౌతమ్ అంచనా కూడా దాకలేకుంటుండే. ఇది నా పాయింట్ కాదు, డైరెక్ట్ స్టేట్మెంట్. చాలా మంది రివ్యూర్స్ ఏం చెప్తారంటే నిఖిల్ గ్రాఫ్ ఇంత ఇంత. ఆ నిఖిల్ షేర్ గ్రాఫ్లో ఎంతమంది ఉన్నారు అది చెప్పండి ఫస్ట్. మీకు అది చెప్పేంత ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే మీకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కావాలి, వీళ్ళ సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని ఒకరోజు సాటిస్ఫై చేయాలి, వీళ్ళ సబ్స్క్రైబర్స్ని ఒకరోజు సాటిస్ఫై చేయాలి, ఒకరిని లేపాలి, ఒకరోజు ఒకరిని దింపాలి. ఇది మొత్తానికి వీళ్ళ ప్లాన్ రివ్యూర్స్ది. ఎంత ఫూలిష్నెస్ అంటే ఇక్కడ నాకు అర్థం కావట్లే. నలుగురు పిఆర్లు అందరు కలిసి, నలుగురికి ఒకటే పిఆర్ కలిసి ఇంత ఓట్ షేర్, ఇంత ఫౌల్ గేమ్ అంటే బిగ్ బాస్ టీమ్కి తెలియాలి. ఇది వాళ్ళకంటే తెలియదులే, ఎక్కడి నుంచి మిస్డ్ కాల్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఓట్లు పడుతున్నాయి వాళ్ళకి తెలిసే ఉంటాయి. మిస్డ్ కాల్స్ అంటే తెలిసే ఉంటాయి, లొకేషన్స్ పడతాయి, ఓట్లు హాట్స్టార్ ఓట్లు తెలియవు. మరి వాళ్ళకన్నా ఉండాలి కదా. అరే బై ఇన్ని రోజులు అది అని చెప్పేసి అసలు కన్నడ తెలుగు టాపిక్ తీసుకొచ్చింది ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి. అది నబీల్కి వాళ్ళకి గొడవ పడుతూ ఉంటే నబీల్ వాళ్ళ ఫ్యాన్స్ తీసుకొచ్చారు, మా తెలుగు వాడు వాళ్ళు కే బ్యాచ్ అది అని. ఈవెన్ బిగ్ బాస్లో మన శేఖర్ భాష గారే చెప్పారు. మళ్ళీ ఏమంటారు, సరే దాని తర్వాత గౌతమ్ ఫ్యాన్సే కదా తెచ్చింది, పీకే ఫ్యాన్స్ అని చెప్పేసి, ఆ ఫ్యాన్స్ అని చెప్పేసి, క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పేసి. అంటే ఏదైతే ఈ గుడ్ కన్నడ న్యూస్ అనే పేజ్ ఉందో ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు ఎప్పుడు పెట్టారంటే మణికంఠ నిఖిల్ ఇద్దరు మాత్రమే వాళ్ళ క్లాన్లో మిగిలినప్పుడు, వాళ్ళ టీంలో మిగిలినప్పుడు గుర్తుందా మీకు? వాళ్ళిద్దరు మాత్రమే మిగిలారు ఒకరోజు. వాళ్ళకి రాగి జావా పంపించాడు తినడానికి. ఇంకా వాళ్ళకి ఇద్దరే ఉన్నారు, గేమ్ ఏం ఆడలేదు, ఇది చేయలేదు అది చేయలేదు. బట్ ఆ వీక్ వాళ్ళిద్దరే కలిసి అందరికంటే టాప్ ఉన్నారు. ఆ వీడియో తీసుకుపోయి ఈ గుడ్ కన్నడ న్యూస్ అనే పేజ్ ఉందో ఏం పెడుతుందంటే కన్నడకు సంబంధించిన వాళ్ళు, బిగ్ బాస్ సీజన్ 8 ఇట్లో కన్నడ వాడి హవా అంట. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ ఏమైపోవాలి, నువ్వు కన్నడ వాడి హవా అని పెట్టకుండా ఉండాల్సింది. అక్కడ బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ హవా అని పెట్టుకో, ఏముంది, ఎవడేమనుకోడు. లేదంటే పలానా కంటెస్టెంట్ హవా అని పెట్టుకో, ఎవడేమనుకో. బిగ్ బాస్ సీజన్ 8లో తెలుగు కన్నడ ఓడి హవా అంటే అది తెలుగు షోనా లేకపోతే నువ్వు ఇండియన్ షో అనుకుంటున్నావు? నాకు అర్థం కాలేదు. చూసి ఆడియన్స్ని నేను అడుగుతా ఉన్నా, మీకు అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి ఆన్సర్. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడాలి. మధ్యలో వదిలేసి వీడు సో చెప్తున్నాలే, ఏదేదో వీడు ఊహించుకొని చెప్తారులే అంటే మీకు లాజిక్ ఉన్న వాళ్ళు మినిమం డిగ్రీ కాదు, ఇదేదో డబల్ మీనింగ్ కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాల్సిన అవసరం లేదు. కామన్ జనరల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా అర్థమవుతుంది నేను చెప్పేది. మినిమం డిగ్రీ చేసి ఉంటేనే అర్థమవుతుంది అంటే అది ఇంకా బ్లైండ్. నైనికా చెప్పినట్లే బ్లైండ్కి వెళ్ళిపోవడం అంటే ఇదే.
ఆలోచించండి భయ్య, ఎక్కడున్నాం, ఏమైతుంది, అసలు ఎవడు మోసం చేస్తా ఉన్నాడో మీకు కళ్ళారా తెలుస్తూ ఉంది. మీరు తెలిసి కూడా మాకు ఒకటే దాని మీద స్టిక్ అయినాయి, ఒకటే దాని మీద కూర్చొని మీరు ఎంత చెప్పు మాకు సీరియల్లో మాకు ఆ హీరో అంటే ఇష్టం కాబట్టి ఓట్లు వేస్తూ ఉన్నాం అంటే, సీరియల్లో ఫేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాకు సీరియల్లో నచ్చినాడని ఓట్లు వేస్తూ ఉంటే, బాగా ఆడినోడు, బాగా బిహేవ్ చేసినాడు, బాగా జెన్యున్గా ఉన్నాడు ఇంకా పనికి రాడు విన్నర్కి. ఇది ఏం షో అట్లాంటప్పుడు? మాకు సీరియల్లో ఫేమ్ ఉందని తెచ్చి తీసుకొస్తే మాకు సీరియల్లో నచ్చాడని ఓట్లు వేస్తూ ఉంటే, మీరు బిగ్ బాస్లో ఆడితే మీకు నచ్చితే కదా ఓట్లు వేయాల్సింది. ప్రతి ఓరు సీరియల్లో ఫేమ్ ఉంది, సీరియల్లో ఫేమ్ ఉంది, సీరియల్లో బాగా అందరికీ ఫేమ్ ఉంది, సీరియల్లో వీళ్ళిద్దరికి ఒక పేజీలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఒక లూ ఉంది, అది ఒక కన్నడలో పేజ్ ఉంది అంటారు. బిగ్ బాస్లో కదా మీరు చూసి ఓట్లు వేయాల్సింది, బిగ్ బాస్లో కదా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఓట్లు వేయాల్సింది. ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ విషయాలన్నీ నాకు చూస్తూ ఉంటే. ఇంతమంది ఓట్ షేర్ కలుపుకొని సింగిల్ పర్సన్ గౌతమ్ ఇంకా అక్కడికక్కడ 2-3% ఉంది ఈక్వల్ అంటే, నిజంగా చాలామంది ఏమంటారంటే ఓజీ క్లాన్ అంటే ఓన్లీ నిఖిల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఇది చేస్తూ ఉన్నారు ఎలివేషన్లు. ఓజీ అంటే ఓన్లీ గౌతమ్, ఓజీ అంటే ఓన్లీ గౌతమ్ అంతే. 9 మంది 10 మంది కలుపుకొని ఓట్ల షేర్లు తీసుకొని గెలవాలనుకొని ఎంతమంది ట్రోలర్లు మీమ్స్ ఇవి పెడితే కారు అయినా కూడా దానికి వేస్టే, వ్యర్థం ఏముంటుంది. 9 మంది కలుపుకొని ఒకరి మీద గెలిస్తే అదే మాట. 15 మంది బిగ్ బాస్లోకి వచ్చి వాళ్ళ ఇండివిజువల్ గేమ్ని చూపించుకొని వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్ని చూపించుకొని ఎంటర్టైన్మెంట్ చేసుకొని అప్పుడు 15 మందిలో ఒకటిలా గెలిస్తే అది గెలుపు. ఒకడి మీద 9 మంది కలిసడం అదేం గెలుపు? అది గెలుపా? మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, అది గెలుపు అంటారా? గెలుపు అంటే ఏంటి బ్రో? సీరియల్ ఫేమ్ని తీసుకొచ్చి నాకు సీరియల్లో నచ్చినాడని ఓటేస్తే ఇంకా బిగ్ బాస్లో జరిగే వాళ్ళది, బిగ్ బాస్లో ఎంటర్టైన్ చేసేవాళ్ళు, బిగ్ బాస్లో ఇంత చేసే వాళ్ళకి ఇంకా తీసుకొని ఏం ప్రయోజనం? అట్లాంటప్పుడు ఇంక అందరినీ సీరియల్ వాళ్ళనే పెట్టేసి బిగ్ బాస్ ది సీరియల్ షో అని పెట్టుకోవాల్సింది. బిగ్ బాస్ 1 or 2 ఎందుకు, బిగ్ బాస్ ది సీరియల్ షో అని పెట్టుకోవాల్సింది. ఎలాగో అక్కడ అప్పుడప్పుడు పెడతా ఉంటారు కదా పరివార్ షోలలో, వాళ్ళకి సంబంధించి వాళ్ళు సీరియల్ బిగ్ బాస్ అని పెడతా ఉంటారు కదా, అదే పెట్టుకోవాల్సింది. ఇంకా ఈ యాక్టర్లు ఎందుకు, ఆర్టిస్టులు ఎందుకు, వీళ్ళ కమెడియన్లు ఎందుకు, జబర్దస్త్ నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి యాక్టర్లు ఎందుకు, సీరియల్ వాళ్ళని పెట్టుకొని కంటిన్యూగా తీసేసుకోవాల్సింది. ఎక్కడున్నారు భయ్ ఆడియన్స్? నాకు అర్థం కాలే. 25% ఓట్ షేర్ కన్నడ నుంచి పడుతుందా అంటే ఎవరు నమ్మట్లే. పడితే పని బ్రో, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటారు. మీరు స్టార్ట్ చేసింది తెలుగు అంటే కల్లారా వీడియో చేసి పెట్టినా శేఖర్ భాష సీజన్ 2లోనే చెప్పాడు రా భయ్ అంటే మళ్ళీ మీరే స్టార్ట్ చేశారు. కన్నడ వాడు ఎప్పుడో 3rd వీక్లోనే మణికంఠ నిఖిల్ ఓన్లీ సింగిల్ 2 మెంబర్స్ ఉన్నప్పుడే ఆ పోస్ట్ పెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో కన్నడ వాడి అవా. సీజన్ 3లోనే కన్నడ వాళ్ళు పెట్టారు, మళ్ళీ సీజన్ 2లో శేఖర్ భాష గారు చెప్పారు. ఎవరు స్టార్ట్ చేసినట్టు? గౌతమ్కి ఏం సంబంధం? నేను మిమ్మల్ని అడుగుతున్నా, గౌతమ్కి ఏం సంబంధం? దీనిలో గౌతమ్ కాలే లేదు కదా, ఫస్ట్ నుంచి వస్తున్న దాన్ని. నాకు అందరు అడుగుతారు ఒక క్వశ్చన్, పిఆర్ అని. నేను మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. చాలామంది ఏమంటారు అంటే తెలుగులో నబీల్ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, రోహిణి ఉంది, అవినాష్ ఉన్నారు, వీళ్ళని గెలిపించవచ్చు కదా, గౌతమ్ని ఎందుకు గెలిపేయాలంటే? కొంచెం దిమాక్ ఉన్నాడు ఒకటే చెప్తాడు, కన్నడ వాళ్ళందరిలో నిఖిల్ టాప్ ఉన్నాడు, నిఖిల్కే ఓట్లు వేయాలని చెప్పేసే కదా మీరందరూ కూడా నాకు కామెంట్లు పెడతా ఉంది నిఖిల్ విన్నర్ అని. మరి అందరు తెలుగు వాళ్ళల్లో కూడా గౌతమ్ టాప్లో ఉన్నాడు, విన్నర్గా పోతా ఉన్నాడు, ఆ పొజిషన్ ఉన్నాడే కదా. గౌతమ్ అంటున్నది కూడా వీళ్ళు కూడా. మీరు ఎట్లయితే నిఖిల్ టాప్లో ఉన్నాడని మీరు కన్నడ వాడు లేకపోతే తెలుగులో సీరియల్ చేస్తా ఉన్నాడు, నిఖిల్ టాప్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ విన్నర్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళందరిలో రోహిణి టాప్ 2లో లేదే, అవినాష్ టాప్ 2లో లేడే, నబిల్ టాప్ 2లో లేడే, విష్ణుప్రియ టాప్ 2లో లేదే. ఉన్నది ఎవరు? గౌతమ్, నిఖిల్. అప్పుడు టాప్ 2లో ఉన్న వాళ్ళని ఓట్లేసి గెలిపించమని అడుగుతారా? టాప్ 5లో ఉన్న వాళ్ళందరినీ ఓట్లేసి గెలిపించమని అడుగుతారా? విన్నర్ మెజారిటీ, విన్నర్ క్వాలిటీ మీ అందరికీ తెలుసు, టాప్ 2 ఎవరు అనేది. మళ్ళీ గౌతమ్ని ఎందుకు గెలిపించాలి తెలుగు వాళ్ళు అంటే తెలుగులో విన్నర్ క్వాలిటీకి ఆ మెటీరియల్ ఆ స్టేజ్లో ఉన్నది ఇంకా ఆయననే, గౌతమే. ఏం చేద్దాం? ఇప్పుడు ఇన్ కేస్ గౌతమ్ లేడు అనుకోండి టాప్ 2లో, అవినాష్ ఉన్నాడు, రోహిణి ఉన్నాడు, అప్పుడు కూడా రోహిణిని గెలిపించమని అడుగుతారు. టాప్ దగ్గరలో ఎవరున్నారో వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించండి, మీరు కొంచెం పుష్ చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం లేస్తారని చెప్పేసి అడుగుతారు. కానీ ఎక్కడో టాప్ 10లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టాప్ 1లో పెట్టండి అంటే ఎవరు పెట్టలేరు, అది ఎవరు అడగరు కూడా. అట్లా కొంచెం అన్న ఆలోచించండి గైస్. ఇప్పటికి కూడా మీకు ఆలోచించే ఛాన్స్ ఉంది. మీరు ఎందుకు లైట్ తీసుకున్నారు? సీరియల్ నచ్చిందని నిన్న కూడా ఫ్లిప్లు అవుతున్నారు, ఎపిసోడ్ అంతా గ్రూపులు ఆడారు, బయట అందరూ ఇంతమంది
సీరియల్ బ్యాచ్ సపోర్ట్ చేసుకుంటా ఉంటే ఆర్టిస్టులు ఏమైపోవాలి, ఎంటర్టైనర్లు వచ్చిన వాళ్ళు ఏమైపోవాలి నాకు అర్థం కాలేదు. సరే నేను ఒకటి అడుగుతా, రోహిణి, అవినాష్, తేజ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎవరైనా చేశారా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మీరు గేమ్స్ 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 మా కింగ్ నిఖిల్ గేమ్స్ అంటున్నారు కదా, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వేసుకోవాలనుకుందాం. ఎంటర్టైన్మెంట్లో రోహిణి, అవినాష్, తేజాన్ని మించిన తోపు ఎవరు చూపించండి. మరి ఒకటికి ఒక దాంట్లో ఉంటుంది భయ్, నీకున్నది నాకుండదు, నాకున్నది నీకుండదు, బోలే అన్న చెప్పినట్టు. మరి గేమ్స్ ఒక్కటే గేమ్ల తోపు అంటే బిగ్ బాస్ గేమా? బిగ్ బాస్ ఏమన్నా స్పోర్ట్సా? బిగ్ బాస్ ఏమన్నా ఒలింపిక్సా? రియాలిటీ షో. రియాలిటీ అనే దాంట్లో ఎన్ని అర్థాలు వస్తాయి అంటే అన్ని అర్థాలు వస్తాయి. నీ బిహేవియర్ చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నీ ఆట చూస్తారు, నీ బలం చూస్తారు, నీ ఆలోచన చూస్తారు. ఓవరాల్గా నీ పర్సనాలిటీని మొత్తం చెక్ చేసుకుంటారు ఆడియన్స్. నువ్వు ఎత్తుతున్నావు అంటే ఇంకా కాదాడ, ఎత్తితే రాదిడా. ఆ ఎత్తే పద్ధతి ఎట్లా ఉండాలి, 10 మందికి హాని కలగాలనా, లేకపోతే ఆ ఎత్తేది మంచిగా చెడుకా, లేకపోతే మనం ఆలోచించే, మనం మాట్లాడే మాట, మనం చెప్పే నోరు, అన్నీ సరిగ్గా ఉంటేనే జనాలకు నచ్చుతారు. నువ్వు ఒక్కదాంట్లోనే తోపు అంటే మిగతా వాళ్ళు కాదనా? ఇంకా ఒకరు గేమ్ ఆడితే అయిపోయినా ఇంకా మిగతా వాళ్ళు ఆడనట్ట? ఏం మాట్లాడుతున్నారు భయ్యా నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ స్టిల్ చాలా మంది మారారని నేను ఒప్పుకుంటా. నిఖిల్ గురించి చెప్పినప్పుడు చాలా మంది మారారు, రియలైజ్ అయ్యారు తన గురించి. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తా ఉన్నా, మారిన వాళ్ళందరినీ. బట్ చాలా మంది ఏమంటారు, మొండికి కూర్చొని ఉంటారు. బ్రో నువ్వు పిఆర్, బ్రో ఎవడు పిఆర్, ఎవడికి పిఆర్? నాకేమన్నా డబ్బులు ఇచ్చింది మీరు చూసారా, లేకపోతే నేనేమన్నా మీకు చూపించానా? లేకపోతే నేను వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బైకులు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, ఏమైనా ఐఫోన్లు కొనుక్కొని సెల్ఫీలు దిగి మీకు పెట్టినా? ఏంటి బ్రో ఇలా మాట్లాడతారు? మనం కూడా మనుషులమే బ్రో. నేను కూడా ఒకరికి ఫ్యాన్ అంటే మీరు కూడా ఒకరు ఫ్యానే ఉంటారు. ఈ కామెంట్స్లలో అమ్మాయిలని తిట్టడము, కామెంట్స్లలో వాళ్ళని వీళ్ళని తిట్టడము మానేయండి. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో మానేయండి. వాళ్ళు అమ్మాయిలు ఏం మాట్లాడినా లైట్ తీసుకోండి అమ్మాయిల విషయంలో ఒక్కటి. ఎందుకంటే అమ్మాయిలకే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి బయట, అది ఆలోచించండి. కామెంట్స్లో ఎటువంటి మిస్టేక్ అయితే చేయొద్దు అమ్మాయిల విషయంలో. నేను చెప్తున్నా కదా, గౌతమ్ ఫ్యాన్స్ అయినా, నిఖిల్ ఫ్యాన్స్ అయినా, నబిల్ ఫ్యాన్స్ అయినా, విష్ణుప్రియ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మాట తప్పుగా మాట్లాడొద్దు. ఇది నా రిక్వెస్ట్ అందరి ఫ్యాన్స్కి. అందరి ఫ్యాన్స్ ఒకటే, హీరోలు వేరే వేరే ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ ఒకటే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎంతవరకు నలుగురికి పిఆర్ ఒకటే అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అంటే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతే పక్క నిఖిల్కే షేర్ పడుతుందని మీకు అనిపిస్తుందా లేదా నాకు కామెంట్ చేయాలి. మళ్ళీ మీకు లేదు బ్రో పృథ్వీ ఎలిమినేట్ అయితే గౌతమ్కి వేస్తారు చూడండి వాళ్ళ ఫ్యాన్స్ అందరు అంటారా? మీకే తెలియాలి బ్రో. నేనైతే నిజం చెప్పాను, ముగ్గురు కలిపి నలుగురు కలిపి ఒకటే పిఆర్ అని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఎందుకు ఏంటి అనేది. మీకు మొత్తం ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వీడియో చూడడం నేర్చుకోండి ఇన్ ద సెన్స్ నేర్పించడానికి నేను రాలేదు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీడియో మొత్తం చూస్తే మీకే క్లారిటీ వస్తుంది కాబట్టి అట్లా చెప్తా ఉన్నా. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మీ ఒపీనియన్ మొత్తం కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఈరోజు ఎపిసోడ్, సండే ఎపిసోడ్ గురించి గట్టిగా వీడియో చేసేస్తాను. అండ్ రేపు నామినేషన్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి కలిపేస్తాను. వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.